హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్. ఈ టెజల్స్ చూడండి, శారీకి సింపుల్గా టెజల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే శారీ టెజల్స్ని ఎలా కట్టుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇలా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది ఎన్ని స్టాండ్స్ అనేది తీసుకోవాలి, కలర్స్ అనేది నేను వివరంగా చూపిస్తానండి. చాలా సింపుల్గా అనేది కొత్త వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. ఇవి వచ్చేసి పర్ల్స్ అన్నమాట, గోల్డ్వి. ఇక్కడ రింగ్ బీడ్స్ అనేవి ఇలా తీసుకోవాలి. ఈ కలర్ వచ్చేసి 2 కలర్స్ అనేవి శారీలో కాంబినేషన్ తీసుకున్నాము. 200 స్టాండ్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా మనం గ్లూ అనేది అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు రోజ్ బీడ్ లాగా అనేది వచ్చేస్తుంది, రౌండ్ బీడు. ఇక్కడ ఇవి చూడండి, ఈ రౌండ్ బీడ్స్ని ఈ విధంగా మనం ఇట్లా 2 స్టాండ్స్ అనేది చుట్టుకొని మనం పెట్టుకోవాలన్నమాట. శారీలో ఉన్న కలర్స్ బట్టి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ పైన వచ్చేసి హోల్ అనేది మనకు పైన ఈ రింగ్ బీడ్కి పైన ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకొని మనము గోల్డ్ది నార్మల్ నీడిల్కి గోల్డ్ జరీది మనం 2 స్టాండ్స్ అనేది తీసుకొని ఈ విధంగా కట్టేసుకోవాలన్నమాట. ఇలా నెక్కి మొత్తం కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇది అనేది ఇట్లా కుచ్చు రాకుండా నీట్గా ఇలా మనము ముడి కుట్టు అనేది వేసుకొని ఈ విధంగా హెడ్ చుట్టూ ఇలా చుట్టేసుకోవాలన్నమాట టజల్కి. ఇలా కట్టుకున్న తర్వాత ఒక 5-6 టైమ్స్ ఇలా చుట్టుకున్నాను. ఇలా చుట్టుకొని మనం ఈ విధంగా నాట్ అనేది ఒక 2 టైమ్స్ స్టార్టింగ్లో ఎండింగ్లో 2 టైమ్స్ అనేది ఇలా వేసుకొని మనం బ్యాక్ సైడ్కి అనేది ఈ విధంగా వెనక్కి తీసేసుకోవాలి ఈ జరీని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత లెంత్లో ఇది అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ టెజల్ వచ్చేసి మనం బేబీ కుచ్చైనా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా నేను ఇక్కడ వచ్చేసి 1.5 పొడవు అనేది తీసుకున్నాను అన్నమాట. ఈ విధంగా మనము 1/2 ఇంచుకైనా పెట్టుకోవచ్చు, 1 ఇంచుకైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. మనకు టెజల్ అనేది మనకు కస్టమర్ చెప్తారు కదా మనకి ఎంత లెంత్ కావాలనేది అయితే మనం అడిగి కొంతమంది వచ్చేసి చిన్నగా కావాలంటారు, కొంతమంది వచ్చేసి మనకు బేబీ కుచ్చుల టైప్ కావాలంటారు, కొంతమంది ఇట్లా లెంత్ వచ్చేసి పొడవుగా కావాలంటారు. కాబట్టి మనము కస్టమర్ని బట్టి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఈ రింగ్ బీడ్కి చాలా యూనిక్గా అనేది ఉంటుంది. ఈ టెజల్స్ శారీకి వచ్చేసి ఈ విధంగా మనకు నీట్గా కనిపిస్తుంది. సింపుల్గా ఉన్నా కానీ గ్రాండ్ లుక్ అనేది బీడ్ వర్క్ అన్నమాట ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. మనకి బ్రైడల్ లుక్లో కనిపిస్తుంది. ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసుకొని అన్నికి శారీకి ఎన్ని పడతాయి అనేది 1/2 ఇంచుకి ఒకటి, 1/2 ఇంచుకి 1 ఇంచుకైనా పెట్టుకోవచ్చు, మనం 1/2 ఇంచుకైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఎలా అనేది చూపిస్తాను. ఇలా మొత్తం కూడా టజల్స్ శారీకి ఎన్ని పడతాయి అనేది అయితే మనకు ఫస్ట్ తెలియదండి. మనము ఇట్లా నాకు వచ్చేసి ఇవి 2 థ్రెడ్స్ అనేవి పడ్డాయి అన్నమాట. అంటే మనకు రీల్ అనేది వస్తుంది కదా BIPలో, ఈ విధంగా ఒక 2 అయితే మనకు వచ్చేసాయి నిండుగా. ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ 2 కూడా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది నార్మల్ థ్రెడ్ అంటే శారీలోకి మనకు కాటన్ థ్రెడ్ అనేది తీసుకొని 4 స్టాండ్స్ ఎక్కించుకోవాలి. ఈ విధంగా 1 ఇంచుకి ఒకటి 1 ఇంచుకి ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ మార్కింగ్ ఇట్లా 1 ఇంచుకి ఒకటి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాటన్ థ్రెడ్ని ఒక 2 సార్లు ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ బీడ్స్ అనేది తీసుకున్నాను, అంటే కొంచెం పెద్ద సైజు. ఇలా తీసుకొని ఫస్ట్ మనము ఒకటి తీసుకోవాలి, ఒక రౌండ్ బీడ్ తీసుకొని ఈ రింగ్ బీడ్ మనం ఏదైతే టజల్ కట్టుకున్నామో ఇది తీసుకొని దీంట్లోకి మనం ఒక రింగ్ బీడ్ అనేది తీసుకోవాలి, ఇట్లా రౌండ్ బీడ్. ఈ రౌండ్ బీడ్ ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ హోల్ అనేది ఉంటుంది కదా, దీంట్లో నుంచి మనం వాపస్ రిటర్న్ రావాలి. ఇక్కడ చాలా కరెక్ట్గా ఈ విధంగా పట్టుకోవాలండి. ఇలా టైట్గా మనం లాగి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్ బీడ్ అనేది తీసుకొని ఇట్లా మనము కిందికి అనేది ఇట్లా పెట్టుకోవాలి. ఇలా కిందికి అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము నాట్ అనేది వేసుకోవాలి. ఇలా మనము 2 టైమ్స్ అనేది మనం నాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఈ విధంగా మనకు ఫిట్గా ఉండే విధంగా చూసుకొని ఇలా నాట్ అనేది వేసుకొని ఈ లాస్ట్ బీడ్లో నుంచి ఇట్లా రిటర్న్ వచ్చి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. అన్నీ కూడా మనకు 1 ఇంచుకి ఒకటి 1 ఇంచుకి ఒకటి ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట శారీకి.
చూడండి ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి ఒక 2 టైమ్స్. ఇట్లా మనకు స్టాండర్డ్గా ఉండడం కోసం ఈ విధంగా వేసుకోవాలి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు నేను ఇక్కడ వచ్చేసి ఈ టజల్ కూడా మీకు క్రోషా కుచ్చు డిజైన్స్ కానివ్వండి ఈ విధంగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ రౌండ్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ మనం టజల్ కట్టుకున్నాం కదా, ఈ టజల్లో నుండి మనము ఈ హోల్లో నుండి తీసుకున్న తర్వాత బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా టైట్గా లాగాలన్నమాట. ఇట్లా మనకు లూజ్ అనేది వస్తే మనకు కరెక్ట్గా మనం ఇట్లా నీట్గా లాగితే థ్రెడ్ అనేది కనపడకుండా ఇట్లా విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము రిటర్న్ ఈ బీడ్లో నుంచి వచ్చేసి మనం కిందికి ఈ విధంగా తీసుకోవాలి. ఇంకొక బీడ్లో వేసుకొని ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకుంటే ఒక 2-3 టైమ్స్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బీడ్లో నుంచి ఇలా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకుంటే ఇట్లా అన్నీ కూడా ఇదే విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. టజల్ అనేది చూడండి ఇట్లా శారీకి మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. మనము ఒక 500-600 వరకు కూడా చార్జ్ చేసొచ్చు. అంటే ఏరియాను బట్టి ఈ విధంగా శారీకి ఇలా మొత్తం కూడా శారీకి తగ్గట్టు ఇక్కడ సింగిల్ కలర్ అనేది వచ్చేసింది అనమాట, బేబీ పింక్. అలాగే అంచు భాగంలో కింద బార్డర్ వచ్చేసి పింక్, సరస్వతి పింక్ లాగా ఇలా వచ్చేసింది. శారీ మొత్తం కూడా చూడండి ఈ విధంగా చాలా యూనిక్గా నీట్గా అనేది సింపుల్గా టజల్స్ అయితే మనం కట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి ఇట్లా మనం ఒకే లెంత్లో ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ బీడే కాకుండా మనము ఇక్కడ పైన ఫ్లవర్ బీడ్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనకు చాలా మోడల్స్లో ఇప్పుడు బీడ్స్ అనేవి చాలా యూనిక్గా డిజైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ బీడ్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రౌండ్ బీడ్ ప్లెయిన్ బీడ్ ఎందుకు యూజ్ చేస్తాను ఇక్కడ అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకు కలర్ ఆప్షన్ అనేది ఏది లేదు కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఈ విధంగా అనేది అంటే కస్టమర్ మనకు చెప్పేదాన్ని బట్టి కూడా ఇలా డిజైన్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.